అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. పసుపు గురించి మనందరం విన్నాము. పసుపు మన ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా పసుపును ఉపయోగిస్తున్నాం. డైలీ కానీ వారానికి ఒకసారి పసుపు లేని ఇల్లు అనేది ఉండదు. పసుపు ఉపయోగించని వ్యక్తి ఉండడు. దాంతోపాటు శుభకార్యాల్లో, పెళ్లిలో కానీ వీటిలో కానీ పసుపు ఉపయోగిస్తున్నాము. ఈ పసుపులో ఎన్ని రకాలు ఉన్నవి అనే విషయాల్ని అందరికీ తెలియకపోవచ్చు. ఆ విషయాలు తెలుసుకోవడం కోసం మనం నూతకు వచ్చాం. నూతకులో సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన ఒక 5 రకాల పసుపుని సాగు చేస్తున్నారు. ఆ సుధాకర్ రెడ్డి గారిని కలిసి ఏ రకాల సాగు చేస్తున్నారు, వాటి యొక్క విశిష్టతలు ఏంటని తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ రెడ్డి గారు. నమస్తే ప్రసాద్ గారు. ఓకే, మీదేనండి బ్యాక్గ్రౌండ్? వ్యవసాయ రంగమా లేకపోతే వేరే రంగమా? మీ ఫాదర్ కానీ తాతలు కానీ? తాతల కాలం నుంచి వ్యవసాయ రంగం. ఏం చదువుకున్నారండి మీరు? 7th క్లాస్ వరకే చదువుకున్నాను. మీరు వ్యవసాయ రంగం నుంచి డైరెక్ట్గా ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? డైరెక్ట్గా అంటే నాకు 93 నుంచి వ్యవసాయం నుంచి ఉన్నాను. 95లో మ్యారేజ్ అయింది. 96 నుంచి సొంతంగా వ్యవసాయం చేయటం స్టార్ట్ చేశాను. 95 నుంచి అంటే దగ్గర దాదాపు 30 సంవత్సరాలు కావస్తుంది. ఏ పంటలు పండించిన అనుభవం ఉంది మీకు? పండించింది పసుపు, అరటి, చెరకు, వరి, జొన్న, మొక్కజొన్న ఇలాంటివి. ఓకే, పసుపు ఎప్పటి నుంచి పండిస్తున్నారు? పసుపు నాకు 95 నుంచి వేయటం అలవాటే, ఫస్ట్ నుంచి కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఏ సంవత్సరం కూడా పసుపు లేకుండా లేదు. ఒక సంవత్సరం కావాలి విత్తనం తీసాము, వేరే రైతుకి ఇచ్చాము, భూమి లేక, కౌలు భూమి అవటాన. ఇప్పుడు మీరు ఈ పసుపుని ఆర్గానిక్లో చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? 2017 నుంచి స్టార్ట్ చేశానండి. అంతకుముందు కెమికల్ చేశారు? అంతకుముందు కెమికల్ అంటే తక్కువ. ఆర్గానిక్ ఎందుకు మారారండి? ఆర్గానిక్లో కంటే ఇప్పుడు ఎక్కువగా దీన్ని క్వాలిటీ తగ్గిపోతుంది. మామూలుగా ఆరోగ్యరీత్యా క్యాన్సర్ కారకాలు ఎక్కువైపోయి ప్రతి ఒక్కళ్ళలో క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని నిరోధించే శక్తి ఈ పసుపులోనే ఉంది. అది కుర్కుమిన్ పర్సంటేజ్ ఉండే వెరైటీలు ఆ పసుపులో మామూలుగా కుర్కుమిన్ % ఉంటుంది. ఎక్కువ ఉండే వెరైటీలు ఎంచుకున్నాం. అందుకని చెప్పి మారుతమైంది. అందుట్లో పెట్టుబడులు కూడా అధికం అయిపోతున్నాయి ఆ కెమికల్ ఫార్మింగ్ వైపు. ఇటువైపు అయితే మనం సొంతంగా చేసుకునే ఎరువులు తయారు చేసుకొని, కషాయాలు తయారు చేసుకొని, ఏమైనా కల్చరల్ తెచ్చుకొని అది కొంచెం తక్కువ ఖర్చుతోటి అవుతుందని చెప్పి ఇటు మగ్గటం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రకాల పసుపు సాగు చేశారు? 4 రకాలు సాగు చేస్తున్నామండి. ఏమైంది సార్? మన దగ్గర BSR2 6 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫామ్లోనే ఉంటుంది. రెండోది ఈ సంవత్సరం కొత్తగా NDH 98 తీసుకొచ్చాము, రాజాపూర్ తీసుకొచ్చాము, మళ్ళీ లక్కాడంగ ఒకటి తీసుకొచ్చాము. 4 రకాలు చూద్దాం, ఆ డీటెయిల్స్ కనుక్కుంటాం. వెళ్దాం, చూపిస్తాం. సుధాకర్ రెడ్డి గారు, మీరు 5 రకాలు వేశారు కదా, 5 రకాలకు కూడా సాగు పద్ధతులు ఏం చేశారు చెప్పండి? ఫస్ట్ నుంచి సాగు పద్ధతులు మార్చారు? సాగు అన్నిటికీ ఒకే పద్ధతి చెప్పండి. మీరు చేసిన సేంద్రీయ పద్ధతులు చెప్పండి. ఏం చేశారు? సేంద్రీయ పద్ధతి ముందు దుక్కి రెడీ చేసుకోవడానికి నాగళ్ళు వేసి ట్రాక్టర్తోనే, ఎద్దులతో అంటే సాధ్యపడే విషయం కాదు. ట్రాక్టర్తోనే దుక్కి రెడీ చేసుకొని, ఘనజీవామృతం రెడీ చేసుకొని, ఘనజీవామృతం వేసేటప్పుడు సాళ్ళలో పోసుకొని, ఆ ఘనజీవామృతంలోనేమో ట్రైకోడెర్మా, సూడోమోనాసు. ఘనజీవామృతం ఇప్పుడు 5 రకాలు ఎంత ఏరియాలు వేశారు? ఎంత ప్లేస్లో వేశారు? ఎంత పొలంలో? 5 ఎకరాలు, ఎకరం 20 సెంట్లో వేసాం. 5 రకాలపై ఎకరం 20 సెంట్లు వేశారు. ఈ ఎకరం 20 సెంట్లకి ఘనజీవామృతం ఎంత వేశారు సుమారు? ఘనజీవామృతం ఫస్ట్ సారి 5 బస్తాలు కాడికి వేసాం ఎకరానికి. అంటే బస్తా ఎన్ని కిలోలు ఉంటుంది? బస్తా 50 కేజీలు. 250 కిలోలు. 250 కేజీలు. దాంట్లో ట్రైకోడర్మా విరిడి ఎన్ని కలిపారు? ట్రైకోడెర్మా విరిడి బస్తాకి ఒక ప్యాకెట్ కాడికి అంటే 1 కేజీ కాడికి కలిపాం. అంత క్వాంటిటీ అవసరం లేదు మాకు, పుచ్చు రాకుండా ఉండటానికి, వేరుకులు రాకుండా ఉండటానికి అని చెప్పి ట్రైకోడెర్మా ఎక్కువ యూజ్ చేసాము. తర్వాత పైన స్ప్రే చేయటానికేమో సూడోమోనాస్. అది ముందు విత్తన శుద్ధి చేయటానికేమో బీజామృతం చేసాము. మళ్ళీ సూడోమోనాస్లో కూడా ముంచుకొని చేయొచ్చు. అంటే రెండు విధాలు ఎందుకు చెప్తున్నామంటే, మీరు బీజామృతంలో విత్తన శుద్ధి చేశారనుకోండి,
వెంటనే 1-2 రోజుల్లో మనం భూమిలో వేసేసి తేమండప్పుడు పూర్తి చేసుకోవాలి. లేదంటే దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఏంటంటే మనం ఆవు మూత్రంలో ఈ పేడలో ఆమ్ల గుణాలు ఉంటాయి, క్షార గుణాలు, ఆమ్ల గుణాలు. ఆమ్ల గుణం, క్షార గుణం ఇత్తనం పీల్చుకునేది కనుక ఎక్కువ రోజులు దాంట్లో ఇది నిల్వ ఉండిపోతే దానికి మొక్కకి ఎఫెక్ట్ అయ్యే ఇది ఉండిద్ది. వాటిని ఈక్వల్ చేయడానికి మనం ఆ బీజామృతంలో సున్నం వేస్తాం. ఆమ్ల గుణాన్ని, క్షార గుణాన్ని విడగొట్టి ఈక్వల్ చేసిద్ది. అది కాకుండా మీరు సూడోమోనాస్లో ముంచారనుకోండి, మీరు 5 రోజులకైనా వారం రోజులకి ఎప్పుడైనా వేసుకోవచ్చు. దాని వలన పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు తొలకర వర్షాలప్పుడు మనం అనుకున్న సమయంలో తుక్కి లైన్ అయ్యిద్ది, అవ్వకపోయిద్ది, అంటే నాగలో పారిద్ది, పారకపోయిద్ది. మనం అన్నీ పొలం అంతా రెడీ చేస్తున్నాం అనుకోండి, వర్షం పడితే వెనకపోయిద్ది. అందుకని చెప్పి సూడోమోనాస్లో ముంచుకుంటే పర్లేదు. అవి తర్వాత ఏమేమి ప్రాక్టీస్ చేసి పంట అయితే వరకు కూడా మళ్ళీ ఘనజీవామృతం ఏమైనా ఇచ్చారా, అలా జీవామృతం కానీ లేకపోతే కషాయాలు కానీ ఏమేమి చేశారు మొత్తం చెప్పండి. ఘనజీవామృతం మొత్తం 3 దఫాలు ఇచ్చాం. ముందల 5 బస్తాలు, తర్వాత 3 బస్తాలు, తర్వాత 2 బస్తాలు, అలా ఇచ్చుకుంటూ వచ్చాము. తర్వాత కూడా ఇచ్చేటప్పుడు ట్రైకోడర్మా కలిపారా, కలపలేదా? ట్రైకోడర్మా సూడోమోనాస్తో పాటు ఇంకా ఇది రాకుండా ఉండటం కోసము మెటారైజింగ్ కలిపాం. నెమటోడ్స్ రాకుండా ఉండటం కోసం మెటారైజింగ్ కలిపాం. ఇంకా ఫాస్ఫో బ్యాక్టీరియా, అజిటో బ్యాక్టీరియా, అలా ఈ జీవన ఎరువులు మామూలుగా వాటిలో కలపకుండా 200 లీటర్ డమ్ములో నీళ్లు పోసుకొని దాంట్లో బెల్లం వేసి 2 కేజీలు డెవలప్ చేసి మనకి డ్రిప్ వ్యవస్థ ఉంది. డ్రిప్ వ్యవస్థకి అక్కడ లాగించుకొని సెక్షన్ పైప్ దగ్గర లాగించుకొని డ్రిప్లో వేసాము. ఈ డ్రిప్ వ్యవస్థ కూడా ఇదిగో చూడండి. మనం ఫస్ట్లోనేమో ఈ జనుమును పిల్లిమిశ్రా పోసాం. మామూలు పసుపు వేసిన తర్వాత సాళ్ళల్లో కలుపుని నివారించడం కోసం. ఇది మొత్తం ఎక్కడైనా కానీ జనుము పెరిగిన తర్వాత తొక్కేశారు, మొత్తం తొక్కేశారు. ఎంత ఎత్తే పూత వచ్చిన తర్వాత అలా దీన్ని వంగదొక్కేస్తే దీంట్లో కుళ్ళిపోయిద్ది. మొదళ్ళ దగ్గర కూడా మనకి బ్యాక్టీరియా, రైజోబియం అవన్నీ వృద్ధి చెందుతాయి. దాని నుంచి నత్రజని, భాస్వరం కూడా అందిస్తూ ఉండేది. వారంతో పాటు పచ్చిరొట్ట కూడా ఇచ్చినట్టు. పచ్చిరొట్ట తర్వాత రెగ్యులర్గా మీరు జీవామృతం లాంటివి కానీ ఏమేమి ఇచ్చారు? జీవామృతము, మజ్జిగ, మళ్ళీ పులిసిన మజ్జిగ మనం మచ్చ తెగులకి, సూడోమోనాస్ కూడా మచ్చ తెగులకి, పులిసిన మజ్జిగ, ఇంగువ, పేడ మూత్రము, ఇంగువ అలా తయారు చేసుకొని కొడతా ఉంటాం. మళ్ళీ గోకృపామృతం ఒకటి వచ్చింది కొత్తగా, గోపాల్ బారి సుతార్య గారు ఇచ్చారు. మన రైతు నేస్తం వాళ్ళు గుంటూరులో వెంకటేశ్వర జ్ఞానంలో పెట్టి అందరికీ అందించారు. అది తీసుకొచ్చాము. దాన్ని కూడా డెవలప్ చేసి ఈ డ్రిప్లోనే లాగిస్తాం. జీవామృతం మేము డ్రిప్లో లాగటానికి బాగా ఇబ్బంది అవుతుంది. డ్రిప్పు ఈ బెజ్జాలు పట్టేస్తాం. ఈ గోకృపామృతం వచ్చిన తర్వాత మనకి తేలిగ్గా ఉంటుంది. గోకృపామృతంలో వాడేది ఓన్లీ మజ్జిగ, 2 లీటర్ల మజ్జిగ, 1 లీటర్ కానీ 2 లీటర్లు కానీ గోకృపామృతము, బెల్లం 2 కేజీలు ఇవి వేసుకొని 2 రోజులు తిప్పుకుంటే ఏదన్నా గాలి బీటర్ పెట్టినాం అనుకోండి 2 రోజులు తయారైద్ది. లేదంటే 5 రోజులు టైం తీసుకునిద్ది. అదే మీరు అంతకుముందు జీవామృతం తయారు చేసుకున్న డ్రమ్ములో కనుక గోకృపామృతం తయారు చేసుకుంటే మీకు 2 రోజులకే తయారైద్ది. ఫర్మెంటేషను ఎక్కువ జరిగిద్ది. అది మీకు జీవామృతం తయారు చేసినప్పుడు పంచగవ్య కూడా పైన స్ప్రే చేస్తాం కదా, జీవామృతం పంచగవ్య కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు. అచ్చగా పంచగవ్య వాడాలంటే ఎకరానికి 5 లీటర్లు వాడాలి. ఇలా జీవామృతంతో కట్టుకుంటే తక్కువ ఖర్చుతో పని అయింది. మరలా జీవామృతం 5 నుంచి 7 రోజులు పట్టిద్దిగా తయారవడానికి. మీకు పంచగవ్య పోసారనుకోండి 3 రోజులకి 5 రోజుల లోపలే తయారైద్ది. ఇప్పుడు గోకృపామృతం పంపించాను డ్రిప్ ద్వారా, ఎన్ని రోజులకు ఒకసారి పంపించారు, ఎంత పంపించారు? అది 15 రోజులకు ఒకసారి. జీవామృతం ఏమో మామూలుగా ఈ దీంట్లో పోయటం ఇబ్బంది అయిందన్నారు కదా, ఫస్ట్ సంవత్సరం ఏమో బకెట్లతో పోసాం. ఎన్ని రోజులకు ఒకసారి? అది 10 రోజులకు ఒకసారి. అంటే నెలలో 2 సార్లు జీవామృతం, 2 సార్లు గోకృపామృతం, పేడ మూత్రం ఒక
2 సార్లు అలా మార్చి భూమికి ఇచ్చిన అడుగుతున్నాను. భూమికి ఏమేమి ఇచ్చారు? జీవామృతం, గోకృపామృతం. జీవామృతం, గోకృపామృతం, ఘనజీవామృతం, అజిటోబ్యాక్టీరియా అని చెప్పి ఘనజీవామృతం అన్ని కలిపారు, అది వేశారు. ఒకసారి వేశారు, అది ఓకే. జీవామృతం ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చారు భూమికి? పోసే అన్నారు కదా, 15 రోజులకు ఒకసారి. గోకృపామృతం ఎన్ని రోజులకు ఒకసారి పోసారు? గోకృపామృతం 10 రోజులకు ఒకసారి. అంటే ఇప్పుడు ఇవాళ 1వ తారీఖు జీవామృతం పోసారు, మళ్ళీ ఎన్నో తారీఖు గోకృపామృతం పోస్తారు? 10వ తారీఖు పోయాలి మీరు? అంత కరెక్ట్గా మనం డేట్ల ప్రకారం చెప్పలేము. ఎందుకనంటే ఇక్కడ మన ఒక్కళ్ళకే బావి కాదు, మోటార్ కాదు, 5 ఎకరాలకు ఒకటే మోటారు. మనకు తడి ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టుకోవాలి. అందుకని చెప్పి మనం ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అది కానీ ఇది కానీ లాగిస్తాం. ఈ జీవామృతం పోయటం ఇబ్బందిగా ఉందని చెప్పి బకెట్లతో పైరు పెరిగిన తర్వాత అలా నడవలేం కదా, ఇక దానికి వేరే ట్యాంక్ చేయించి మామూలు తైవాన్ స్పేర్ ఉండేది కదా, దానికి మోటార్ తీసేసి ఒకటి ఖాళీ ఇది తీసుకొని దానికి ఒకటి పైప్ పెట్టి దానికి ఒక వాల్ పెట్టి దీంట్లో వడపోసుకొని కొంచెము తేలిగ్గా ఆ పైప్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తే ఈ పైప్ ఉన్న దగ్గర జీవామృతం అలా ఇస్తున్నాం. ఇప్పుడు డ్రిప్లో ఇవ్వటం ఇబ్బంది అవుతుంది కదా, అలా ఇస్తున్నాం. 5 రకాల పసుపు అన్నారు కదా, ఒక్కొక్క రకం దాని స్పెషాలిటీ చెప్పండి. ఒక్కో రకం ఫస్ట్ నుంచి మన దగ్గర BSR2 ఉంటుందండి. BSR2లో కుర్కుమిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అది కొంచెం సువాసన కలిగింది. 5.6 వరకు ఉండిద్ది, 4.5 నుంచి 5.6 వరకు ఉండిద్ది. అది వచ్చేసేసి ఇంకా వేరే స్పెషాలిటీ ఏంటి దానివల్ల? BSR2 వల్ల వేరే కుర్కుమిన్ పర్సెంటేజ్ 5.22 అన్నారు కదా, ఇంకేమన్నా స్పెషాలిటీ ఏమన్నా? విత్తనం మామూలు అన్నీ అయితే 5-6 పుట్లు పడతాయి, మామూలు కడప రకాలైనా ఇంకా వేరే రకాలైనా. ఇది తక్కువ పట్టిద్ది, విత్తనం ఆటి రావటం ఎక్కువ. అంటే విత్తనం కొంచెం సన్నం ఉండిద్ది, అలా తడికి గట్టిద్ది. పక్కనే తల్లి కొమ్ము నుంచి తంతి కొమ్ము దొడిగి దాని నుంచి కూడా అలా కొమ్ములు కిందకి వచ్చేస్తాయి. ఇవి ఎక్కువ ఉంటాయి, ఈ చిల్ల కొమ్ములు ఎక్కువ ఉంటాయి. అవి కూడా పొడవు దగ్గర గనుపులు ఉంటాయి. ఆ దగ్గర గనుపులు ఉంటాన లోపల సేవ రావటానికి ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు పైన తట్టు అనేది ఉండిద్ది తెల్లగా, లోపల మనం ఎరగదీసామనుకోండి, చూపిస్తాం మీకు, అది కండైకుండి దాంట్లోనే మన కునుక్కుమిన్ పర్సెంట్ ఉండేది. సరే సుధాకర్ రెడ్డి గారు, BSR2 ఎండు పసుపు పొడి, నేను పచ్చి పసుపు అడగట్లా, పచ్చి పసుపు కొమ్ములు అడగట్లేదు, ఎండు పసుపు కొమ్ములు అడగట్లా, అంతా ఎండిన తర్వాత పొడి చేస్తే ఎన్ని కింటాలు అవ్వచ్చు? డైరెక్ట్గా మార్కెట్లో అమ్మడానికి సూటబుల్ ఎన్ని కింటాలు అవ్వచ్చు BSR2? ఎండు పసుపు వచ్చింది, దాన్ని పౌడర్ చేయాలంటే ఎండిన దాన్ని 1 కింటా తీసుకున్నాం అనుకోండి, కింటాకి 70 కేజీలు, 70 కేజీల పైన ఒక చిల్లర అంటే 73 కిలోలు అలా వచ్చింది. అంటే పౌడర్ 100 కిలోలు తీసుకుంటే 3% తరుగుపోయిద్ది, 7% ఉండిద్ది ఎండు దాంట్లో. 30% 10 టన్నుల కనుక మన ఎండు పసుపు కొమ్ములు ఉంటే 7 టన్నులు మనకు పసుపు పొడి వచ్చింది అంతే. ఇప్పుడు ఎండు పసుపు కొమ్ములు ఎన్ని క్వింటాలు రావడానికి అవకాశం? BSR చెప్పిన వెరైటీ మీ అనుభవంలో అన్ని ప్రాక్టీసెస్, ఆర్గానిక్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే ఎన్ని క్వింటాలు రావచ్చు? మీరు ఎన్ని క్వింటాలు సాధించారు? 15 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు వచ్చింది కొమ్ములు. అదే వేరే సాగులు అయితే 20-25 క్వింటాలు, 30 క్వింటాల వరకు కూడా వచ్చింది. అంటే వేయటం గ్యాప్ ఉండాలి, ఈల్డింగ్ పంటకి ఎక్కువ సంవత్సరాల గ్యాప్ ఉంటే మనం అనుసరించే పద్ధతులను బట్టి 30. ఓకే సుధాకర్ రెడ్డి గారు, BSR2 వచ్చి మీరు చేసిన ప్రాక్టీసెస్ కానీ మన అనుభవంలో కానీ 15 నుంచి 18 క్వింటాలు. BSR2 వచ్చేసి 15 నుంచి 18 క్వింటాల ఎండు పసుపు కొమ్ములు అవుతాయి. దాన్ని మీరు పౌడర్ ఆడిస్తే ఒక 30% తగ్గి 70% వస్తుంది. ఓకే సుధాకర్ రెడ్డి గారు, BSR2 అయిపోయింది. ఇప్పుడు ఈ 2 వెరైటీ ఏమేశారండి? NDH 98. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటండి? ఇది పచ్చి పసుపు చేసుకోవడానికి అనుకూలమైన వెరైటీ అండి. అంటే పచ్చి పసుపు అంటే పచ్చి పసుపు దుమ్మంటే ముక్కలు చేసి ఎండబెట్టి పౌడర్ చేసి అమ్మేస్తారు. స్లైసెస్ లా కోసి ఎండబెట్టి పౌడర్ చేసి కస్టమర్స్కి అందిస్తాం. ఇది దానిలాగా తక్కువ అనమాట. అయితే ఎండబెడతాం ఇది ఉండదు, తక్కువ. ఉడకబెట్టడం కూడా ఉండదు, ఉడకబెడతాం కూడా ఉండదు. మనం పచ్చి దాన్ని తీయంగా ఏదైనా ఉంటే ఉడకబెడతామే కానీ. ఓకే. ఇంకా 3వ వెరైటీ పేరు చెప్పండి. 3వ వెరైటీ అంటే రాజాపూర్. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటండి? రాజాపూర్ ఇది కూడా
3.5 నుంచి 4.5 వరకు ఉంటుంది. ఓకే. ఇది విత్తనం సైజు లావు, ఎరుపుదనం ఎక్కువ, కలర్ శాతం ఎక్కువ. ఇది కూడా బాగా ఘాటైన వాసన వచ్చింది. ఇది ఎన్ని క్వింటాలు రావచ్చు ఈ సేంద్రియ పద్ధతిలో? ఇది ఒక 17 క్వింటాల నుంచి 18 క్వింటాలు వచ్చింది. ఇది ఎండు పసుపు కొమ్ములా లేకపోతే పసుపు? ఎండు పసుపు కొమ్ములే. సేమ్ దాన్ని కూడా మనం గ్రైండింగ్ చేస్తే 30% పోయి 70% ఉండేది అంతే. సుధాకర్ రెడ్డి గారు, ఈ లక్డంగ్ వెరైటీ గురించి ఇటీవల బాగా వింటున్నాం. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటండి? లక్కడంగు కొంచెం కలర్ ఎక్కువను వాసన ఎక్కువ. దీంట్లో కుర్కుమిన్ పర్సంటేజ్ 9% నుంచి 12% వరకు ఉంటుంది అంటున్నారు. అందుకని చెప్పి అది ఉంటుందని చెప్పారా, మీరు టెస్ట్ చేశారా? టెస్ట్ చేయలే, మనకి దగ్గరకి ఈ సంవత్సరం వచ్చింది. ఇప్పుడే కొంచెం విత్తనం డెవలప్మెంట్ కోసం వేసాము. ఎంత ఏరియా వేసారండి మీరు లక్డంగ్ వెరైటీ? మనం ఒక 7 సెంట్లు వేసాము. ఒకవైపుని రాజాపూర్ వేసాం, ఒకవైపుని ఒక 7 సెంట్లు వేసాం. ఓకే. 7 సెంట్లకి ఎంత విత్తనం పట్టిందండి అది? 7 సెంట్లకి ఒక 40 కేజీలు పట్టింది. మీ అనుభవంలో అయిపోవచ్చు, చూస్తున్న పంట అయిపోవచ్చు కదా. ఎన్ని క్వింటాలు రావాలి 7 సెంట్లకి? ఎన్ని క్వింటాలు రావచ్చు పచ్చి పసుపు అనిపిస్తుంది? ఎక్కువ ఎందుకు కానీ 1.5-2 క్వింటాలు వచ్చింది అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం 30-40 సెంట్లు వేసుకోవటానికి పని అయింది అనుకుంటున్నాము. అది చాలా పోయినా కానీ మన సొంత విత్తనం కనుక కొంచెం ముక్కలు చిన్న చిన్నవి కోసుకొని వేసుకోవటానికి. మీరు విత్తనం ఎక్కడ తెచ్చారు సార్ మీరు? నేను విత్తనం అంటే కొత్తపాలెంలో మనలాగా చేసే రైతులు ఉన్నారు, వాళ్ళకి BSR 2 ఇచ్చి నేను లక్కాడంగు తెచ్చుకున్నా, వస్తు మార్పిడి చేశాను. అంటే మీరు డబ్బులు ఏం పే చేయలేదు? డబ్బులు పే చేయలేదు, వస్తు మార్పిడి. అరే, మీరు వెరైటీ కొత్తగా వేశారు కదా, మరి రైతులు ఎవరిని అడుగుతున్నారు ఎక్కువ మంది వెరైటీ గురించి? ఇప్పుడే ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు. అలా కొంచెం ఇస్తాం మేము, మా దగ్గర ఉంది కనుక మన దగ్గరే ఉండాలనకుండా అడిగిన వాళ్ళకి కొంచెం అలాగే విత్తనం డెవలప్మెంట్కి 2 సెంట్లన్నా వేసుకోవటానికి వచ్చిన వాళ్ళకల్లా లేదనకుండా మన దగ్గర చివరి కొమ్ము వరకు ఇవ్వాలని ఆశయంతోనే ఉన్నాం. అంతే కదా సార్. మీరు BSR 2, NDH 98, రాజాపూర్, లక్కాడంగ్, ఈ 4 వెరైటీస్ ఎకరం 20 సెంట్లు సాగు చేశారు. సో ఆల్రెడీ పంట చూస్తుంటే అయిపోవచ్చింది. షోలీ ఎప్పుడు తవ్వుతారండి దగ్గర? ఇది రేపు ఆకు తీయించేస్తాం. ఇవాళ పైన చెట్లు అవి ఉంటే తీసాము. ఆకు తీసి తడిపెట్టి ఒక 10-15 రోజుల లోపల దున్నేస్తాం. కూలీలు ఎప్పుడు దొరికితే అప్పుడు పెట్టిన ఆరుతాడు ఎప్పుడైతే అప్పుడు తీసేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ కొత్త వెరైటీ లక్డంగ్ గురించి ఈ మధ్య వింటున్నాము సార్, దాని గురించి తెలుసుకొని మన రైతు సోదరులకు తెలియజేద్దాం ఉద్దేశంతో మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.